ఏం పేరు? గంగారెడ్డి. ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి పార్లమెంట్. కరీంనగర్ లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? కరీంనగర్ లో ఆయనే బండి సంజయ్ గారు. ఆల్రెడీ బండి సంజయ్ గారు ఇంతకుముందు గెలిచిండ్రు కదా, ఏమైనా పనులు చేసిండా? మరి ఎట్లా ఉన్నది ఇక్కడ? పని చేయకపోయి పార్టీ అయితే సెంటర్ లో బీజేపీ ఉండాలి. సెంట్రల్ లో బీజేపీ ఉండాలి. ఎందుకు అట్లా? ఎందుకంటే నేను మొన్నటిదాకా బయట దేశంలో ఉన్నా, గల్ఫ్ దేశంలో. కరోనా టైంలో ఎట్లా చూసుకున్నారు, ఏం చేసిండ్రు అనేది మన ఉగ్రవాదులు అక్కడ మనకు ఈ బీజేపీ లేకుంటే మన ఇండియాని ఎక్కడ దాకా ఉత్కత్తారు అన్నది మీకే తెలుసు. మాకంటే మీరు చదువుకున్నాం, దాని గురించి బీజేపీ కావాలని నేను అంటున్నా. సెంటర్ బయట దేశాలలో కూడా మంచిగా ఉన్నదా బీజేపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి అక్కడ బయట దేశంలో ఉన్న వాళ్ళకు ఒత్తిడి పడలేదు. వేరే ప్రభుత్వం ఉంటే ఇంతకు ముందు నేను అప్పుడు ఎప్పుడు 96లో పోయినప్పుడు రాళ్లతో కొట్టిన వాళ్ళు అసలు ఇవాళ కూకుండమంటారు కూర్చేసి. అప్పుడు రాళ్లతో కొట్టిన ఇప్పుడు ఇండియా అంటేనా? ఏ దేశం? ఇండియా అంటే కూసుండు కుర్చీ ఇస్తుండ్రు లేసి అట్లుంది. అది నరేంద్ర మోడీ చేయబట్టి అయిందని నా నమ్మకం. ఇంకోటి బయట దేశంలో తిరిగి చూసిన కాబట్టి అట్లుంది. సెంట్రల్ అదే ఉండాలి, ఏ పార్టీ అవసరం లేదు. సెంట్రల్ అదే ఉండాలి ఖచ్చితంగా. గెలుస్తాడా మరి ఈసారి? గెలిచే అవకాశం ఉన్నదా? ఖచ్చితంగా సెంట్రల్ సెంట్రల్. నమస్తే. నమస్తే. ఏం పేరు బాబు? నా పేరు భూమారెడ్డి. మరికొన్ని రోజులలో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఎలక్షన్లు. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? సెంట్రల్ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సెంట్రల్ అయితే బీజేపీ రావాలనుకుంటున్నారు. బీజేపీ రావాలనుకుంటున్నారు. ఎందుకు బాబు? సెంట్రల్ అక్కడ బీజేపీ ఉంటేనే దేశానికి మంచిదని అట్లా ఉంది. మాకు డెవలప్మెంట్ ఎట్లా చేసింది మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం? డెవలప్మెంట్ మామూలుగా ఉంది ఇక్కడ. మాకైతే కేంద్రంలో అది ఉండాలని ఉంది. ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ లో ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు బీజేపీ నుంచి బండి సంజయ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఉన్నారు. బండి సంజయ్ అని అనుకుంటున్నాను. ఎందుకు బండి సంజయ్ గారు? మాకు కేంద్రంలో ఉండాలి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉండాలి కాబట్టి అట్లా ఎంపీకి అటు వేయాలనుకుంటున్నాను. బాబు నమస్తే. ఏం పేరు? నీ పేరు? చిన్నారెడ్డి. ఎట్లా ఉంది మరి ఎలక్షన్లు? గాలిపే మొత్తలేదు కదా, ఇంకా గాలిపేం రాలేదంటావు? అది ఏం లేదు ఇప్పుడు. ఎట్లా మీకు ఎటేయాలని ఉన్నది? నాకు ఇక సెంట్రల్ కాబట్టి బీజేపీకి వేస్తాం. సెంట్రల్ కాబట్టి బీజేపీకి వెళ్ళాలనుకుంటున్నారు. ఎందుకు? ఏదో ఒకటి ఉండనాడ ఇక అది ఒకటి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి మనకి ఇసిరేది ఏమున్నది, చేసేది ఏమున్నది, కానీ లోకంతో మనం ఉండాలంటే ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ అంతకుముందు వేసింది కదా బీజేపీ కన్నా ముందు. మరి కాంగ్రెస్ రాజీవ్ గాంధీ ఒక ఆడికే ఒడిసింది, అక్కడికి ఒడిసింది అంటూ ఇక ఆడికెళ్ళి ముందడికి రాలే. అప్పుడు ఇందిరాగాంధీ నడిపించింది, నెహ్రూ నడిపించిండు, గాంధీ నడిపించిండు. వాళ్ళది వేరు, వీళ్ళది వేరు. ఇవాళ రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత అయిపోయింది అంటావు. వెనకకి వచ్చింది ఏమున్నది. ఎట్లా ఉన్నది మరి నరేంద్ర మోడీ గారి పరిపాలన? పరిపాలన పర్వాలేదు అనుకో. ఏమున్నది, ఒకరికి అన్యాయం అయితే చేయడు. ఆయనకేం పిల్లలు లేరు, ఏం సంపాదించుకొని ఇంట్లో పెట్టుకునేది లేదు. అంతే అంటారు. వేరే అయితే దోచుకొని అవసరం లేదు ఆయనకు. నమస్తే. నమస్తే. రాజేష్, పాలెపు రాజేష్. ఏం పని చేస్తారు? అది ఐరన్ హార్డ్వేర్ షాప్. ఓకే, ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి మరికొద్ది రోజుల్లో. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటా ఉన్నారు? పోయినసారి బండి సంజయ్ కేసీరు, ప్రజలందరూ మోసపోయారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు, విఫలమైంది. బోయినపల్లి వినోద్ కుమార్ గారు గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు స్మార్ట్ సిటీ కానీ, డెవలప్మెంట్ కానీ తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించారు. అందుకని ఒక మేధావి వర్గానికి చెందిన బోయినపల్లి వినోద్ కుమార్ గారు గెలిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు బండి సంజయ్ గారు కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థి గారు గెలిస్తే సెంట్రల్లో వాళ్ళ పార్టీస్ వచ్చే అవకాశం ఉన్నది. అట్లాగే టీఆర్ఎస్ పార్టీ గెలిచినా కూడా అది కేవలం ఇక్కడికే పరిమితం అవుతుంది. మరి మీరు ఎందుకు కావాలని మళ్ళీ టీఆర్ఎస్ గెలవాలనుకుంటున్నారు? తెలంగాణ ప్రజల గొంతుక, తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తెలంగాణ వాణిని వినిపించడానికి బోయినపల్లి వినోద్ కుమార్ గారు పార్లమెంట్లో ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు బండి సంజయ్ కుమార్ గారు ఆల్రెడీ గెలిచి ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. డెవలప్మెంట్ చేసిందా? ఎట్లా ఉన్నది ఇక్కడ డెవలప్మెంట్ అనేది శూన్యం ఉన్నది. ఆయన డెవలప్మెంటే చేయలేడు, అసలు మా ఊరికి అసలు డెవలప్మెంట్ చేయలేడు. ప్రజాహిత యాత్ర ద్వారా ఏ గ్రామానికి ఎన్ని నిధులు తీసుకొచ్చిండో బండి సంజయ్ కుమార్ గారు చెప్తా ఉన్నారు. మీరేమో డెవలప్మెంట్ చేయలేడని చెప్తా ఉన్నారు. చేయలేరు, అది మా ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు. బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు ఏం చేసిండ్రు? చాలా చేసిండ్రు వాళ్ళు. రోడ్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, దానికి సంబంధించింది
చాలా గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. అది ప్రజలకు తెలుస్తుంటది, ప్రజలు చెప్తారు ఆయన ఏం చేసిండు, ఈయన ఏం చేసిండు, ఈయన ఏం మాట్లాడిండు అనేది కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది, తప్పకుండా చేస్తారు. ప్రధానమంత్రిగా మరి ఎవరిని చూడాలనుకుంటున్నారు? ప్రధానమంత్రిగా అది మెజార్టీ ఎవరికి వస్తే వారు గెలుస్తారు. రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ అంటే అవి ఇద్దరు కాకపోవచ్చు. థర్డ్ పాయింట్ వచ్చి అన్ని ప్రాంతీయ పార్టీలు ఒకటిగా చేరి ఈ దేశాన్ని ఏలే పరిస్థితి కూడా రావచ్చు. ఎక్కడన్నా ఇండియా కూటమి అనేది ఒక్కొక్కరుగా బయటకు వస్తా ఉన్నారు. వాళ్ళ సీట్లను బట్టి వాళ్ళు ఒకటి కావాలన్నా ఏం కావాలనేది ఇంకా ఉన్నది కదా, సమయం ఉన్నది, అందరు కలుసుకుంటారని మేము పూర్తి విశ్వాసంతో మళ్ళీ వాళ్ళందరూ కలిసి కూటమి ఏర్పాటు చేస్తారు. డెఫినెట్ గా ఏర్పాటు చేయగలుగుతారు కావచ్చు. అవి